Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన పెద్దవారిని అంటే వారు ఒప్పుకోరు, సింగరేణియన్ అంటే ఒప్పుకుంటారు. ఎందుకంటే సింగరేణిలో అంచెలంచెలు ఎదిగి సింగరేణి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అంటే ఇంజనీరింగ్ అంటే డైరెక్టర్ సార్ అన్న రేంజ్లో దానికి ఒక వినూత్నమైన రీతిలో మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు సింగరేణిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సింగరేణి డైరెక్టర్ ఏఎన్ఎం గారు సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అద్భుత ప్రణాళికల భవిష్యత్తు ఏం చేయబోతున్నారు, వారి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనే విషయాలు మనం సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. రాజశేఖర్ గారు బాగున్నాం సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలిసి మీ గొంతుక మా సింగరేణిలకు అందరికి వినిపించాలని, ఒక సాత్వికమైన వ్యక్తిగా సింగరేణిలో అజాత శత్రుగా మీరు పేరుగాంచినట్టు కార్మిక వర్గం అంతా అంటుంది. అటువంటి పేరుగాంచడం చాలా అదృష్టం సార్. సార్, చిన్న విషయం సార్, మీ గురించి మా కార్మికులకు అంటే కార్మికేతరులకు, విద్యార్థులకు, ఇంట్లో ఉండే మహిళలకు కూడా తెలియజేయాలనేది మా కాన్సెప్ట్. సార్, సింగరేణిలో మీ ప్రస్థానం ఎలా జరిగింది సార్? సింగరేణిలో నేను మేనేజ్మెంట్ ట్రైనీగా 1986లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మేనేజ్మెంట్ సెలెక్ట్ అయ్యి ఈఎన్ఎం డిపార్ట్మెంట్లో చేరడం జరిగింది యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ. తర్వాత రకరకాల పొజిషన్స్, అటు అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్, వర్క్షాప్స్, పర్చేజ్ డిపార్ట్మెంట్, స్టోర్స్ డిపార్ట్మెంట్, ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా పనిచేసే అవకాశం నాకు దక్కింది. తర్వాత 2020లో డైరెక్టర్ ఈఎన్ఎంగా 2020 సెప్టెంబర్ 25న బాధ్యతలు చేపట్టాము. చేపట్టిన తర్వాత తప్పనిసరిగా అప్పటికే మన సింగరేణి కాలనీస్, మన అప్పుడున్న చైర్మన్ వాళ్ళ విజనరీ, అప్పుడున్న విజనరీ, తర్వాత సబ్సిడీ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి సహకారంతో మనము డైవర్సిఫికేషన్ ప్రాజెక్టులో అడుగుపెట్టాం. అందులో ముఖ్యమైనది 2016లో మనం 2x600 థర్మల్ పవర్ ప్లాంట్ కమిషన్ చేసుకోవడం, తర్వాత దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పిఎల్ఎఫ్లో టాప్ 1 స్థాయికి దాదాపు 3 నెలలు కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలిగాం. అది 2022 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. అలాగే ఎక్స్పాన్షన్లో భాగంగా కూడా ఇదే థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇక్కడ 2x600 ఇంకో 800 మెగావాట్ కూడా టెండర్స్ పిలిచాము. అది కూడా 3-4 సంవత్సరాలు చేసి ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ 2000 మెగావాట్లు అవ్వబోతుంది. అలాగే కోల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు ఈ మధ్య ఇంకొకటి కూడా, మీరు ఎందుకంటే దేశానికి పవర్ నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో 4వది కూడా ఎవరిని ఎక్స్పోర్ట్ చేయండి అని అడిగారు. అది కూడా మేము ఎన్టీపీసీ వారి సహకారంతో దానికి కూడా శ్రీకారం చుట్టాం. స్టడీ జరుగుతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు ఎస్టిపిపి అంటే సత్యనారాయణ సార్ అనే ఒక నానుడి పడిపోయింది సింగరేణిలో. అంటే మీరు వచ్చినాక దీనికి అనుదినము మెరుగులు దిద్దుతూ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినట్టు అందరికి తెలుసు. ఈ క్రమంలో తెలంగాణకు వెలుగులు వెదజల్లే ఒక ఎస్టిపిపికి అధినేతగా మీరు ఉంటూ సింగరేణి మొత్తానికి ఈఎన్ఎంగా ఉంటూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్టు చాలా మంది అంటున్నారు సార్. ఈ క్రమంలో సార్, ఇప్పుడు మీ హయాంలోనే విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా థర్మల్ కాకుండా సోలార్ మీద కూడా చాలా దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది సార్. అవునండి రాజశేఖర్ గారు, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ప్రత్యామ్నాయం నాది కాదు. ఇక్కడ ఉన్న ఎస్టీపీలో ఉన్న ఇక్కడ అధికారులు, ఇక్కడ కార్మికులు అంతా సమిష్టి కృషితోనే మేమన్నీ సాధించగలుగుతున్నాం. దాదాపు ఇప్పుడు దాకా 25కు పైగా అవార్డులు నేను ఛార్జ్ చేసుకుని కాడి నుంచి జరుగుతుంది. సో ఆ స్ఫూర్తితో తర్వాత 2020 నుంచి మేము ఛార్జ్ చేసుకున్నాక మనకి ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్లో గ్రీన్ పవర్లోకి ఎంటర్ కావాలి. రెన్యూబుల్ పవర్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇప్పుడు థర్మల్ పవర్ ఉత్పత్తి చేస్తే బొగ్గును మండిస్తాం. కర్బన ఉద్గారాలు గాలిలోకి వెళ్ళి మన
అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ప్రెజర్ మనం కొంత పొల్యూట్ చేస్తున్నాం అనమాట. అవును సార్. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి సూర్యుడి నుంచి మనం పవర్ తయారు చేసే ప్రక్రియ సోలార్ పవర్ జనరేషన్ లో అడుగుపెట్టాం. అవును సార్. 2020 జనవరిలోనే మొదటి ప్లాంట్ మనం ఇదే ఎస్టిపిపి ప్రొమిసెస్ లో మనం కమిషన్ చేసాం. జనవరిలో 5 మెగావాట్లు, ఫిబ్రవరిలో 5 మెగావాట్లు 2020లో. అవును సార్. సో ఆ ప్రస్థానం 10 మెగావాట్ల మొదలయ్యి ఇప్పుడు దాకా 234.5 మెగావాట్లు గ్రిడ్ కి అనుసంధానం చేసి ఇప్పుడు దాకా 1 బిలియన్ యూనిట్లు వావ్. అంటే 1000 మిలియన్ యూనిట్లు ఉమ్. అంటే సింగరేణి యొక్క సంవత్సరానికి కన్సంప్షన్ 750 మిలియన్ యూనిట్లు, దాన్ని మించి 1000 బిలియన్ యూనిట్లు గ్రిడ్ కి అనుసంధానం చేసాము. అది మా ప్రస్థానం. దీంతో ఇంతటితో ఆగకుండా మేము దీన్ని ఫర్దర్ గా స్టేజ్ 2లో ఇంకో 230 టోటల్ 532 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ సోలార్ చేయడం ద్వారా మేము ఎంతైతే వాడుతున్నామో ప్రతి సంవత్సరం అంతా సోలార్ పవర్ జనరేట్ చేసి మేము వాడిన దానికి కొంత కాంపెన్సేషన్ ప్రొటెక్షన్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాం. అన్ని కూడా టెండరింగ్ స్టేజ్ లో ఉన్నాయి మొత్తం అన్ని కూడా. సార్, ఇంకొక విషయం సార్, మీరు పదవి బాధ్యతలు స్వీకరించాక సింగరేణిలో ఆధునికమైన టెక్నాలజీ కూడా ఎక్కువ శాతము ఆ, దాన్ని అవును. డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది సార్. అవునండి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టరీ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే పవర్ డైవర్సిఫికేషనే కాకుండా ఎంటైర్ సింగరేణిలో కోల్ మైనింగ్ యాక్టివిటీలో ఉన్న ఆల్ ఎక్విప్మెంట్, పవర్ సప్లై, అట్లాగే డిస్పాచ్ సిస్టమ్స్, మోడర్నైజేషన్ ఆఫ్ కోల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఈఎన్ఎం పరిధిలోకి వస్తాయన్నమాట. అలాగే ఇవన్నీ మన కాలనీ సప్లై, కాలనీ లైటింగ్, ఇవన్నీ కూడా. సో నేను బాధ్యతలు చెప్పిన తొలినాళ్ళు అబ్జర్వ్ చేశాను. నేను అంతకుముందు వర్క్షాప్ డిజైన్ పనిచేసే శ్రీరాంపూర్లో వాళ్ళు ఇప్పుడు చూసిన సగం లైట్లు వెలిగేవి, ఇంత డార్క్ ఉండేవి. సో చేసిన వెంటనే దానికి పరిష్కారం కనుగొని అప్పుడు మనం వాడే టెక్నాలజీ అవన్నీ ఎప్పటికప్పుడు తొందరపోతుండేవి. సో తర్వాత దానిలో కూడా సోలార్ మన లైట్లు, ఎల్ఈడి లైట్లు ఇంట్రొడ్యూస్ చేసి వాటి ఒకసారి ఫిక్స్ చేస్తే దానికి గ్యారంటీ 5 సంవత్సరాలు. అటువంటి దాదాపు 28,000 లైట్లు నేను వచ్చిన 2 నెలల్లోనే ఆర్డర్ వేయించడం జరిగింది. తర్వాత అన్ని కాలనీలు తిరిగి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాదాపు ఎన్నైతే ఉన్నాయో కాలనీలో దాదాపు 90% సాటిస్ఫాక్షన్ అయితే సాధించగలుగు. దాంతో ఒకసారి ఫిక్స్ చేసిన లైట్లు కూడా పోవట్లేదు. కాలనీస్ వాళ్ళు, మన కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ చాలా అత్యంత సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. దీన్ని కంటిన్యూ చేసి మేము 100% కూడా తొందరలో చేరుకుంటాం. మళ్ళీ ఒక టెండర్ ప్రాసెస్ అవుతుంది. అదే సార్, మీ గురించి ఆరు వచ్చాక కాలనీలన్నీ తలతలలాడుతున్నాయండి. ఎందుకంటే ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టడం వల్ల. అంటే ఇంతకుముందు ఓన్లీ సెంటర్స్లలో అక్కడిక్కడ లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైటిష్, అంటే ఎల్ఈడి లైట్లతోనే చాలా అద్భుతమైన రీతిలో కనబడుతుంది సార్. ఆ క్రెడిట్ అంతా మీకే. ఎందుకంటే అఫ్కోర్స్ మీ ఆలోచన విధానానికి మెరుగులు దిద్దటం వల్ల కార్మిక వార్డుల్లో ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, చాలా నా కార్మికులు వాళ్ళ కుటుంబాలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కలిసినప్పుడు వాళ్ళు మాకు చాలా కృతజ్ఞతలు కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే దీనిలో ఇది ఒకటే కాదు, అది వాడడం వలన మనం పవర్ సేవింగ్స్ కూడా అయింది. ఒక 100 వాట్ల లైట్ ఇచ్చే కాంతిని మనం ఎల్ఈడి వాడితే దానిలో ఒక 30 వాట్స్ 40 వాట్స్ లైట్ వాడితేనే ఉంది. అంతమంది పవర్ కన్సంప్షన్ కూడా తగ్గింది. పొదుపు చేస్తున్నట్టు కూడా లెక్క అనమాట. సో ఇవన్నీ చూసి అప్రోప్రియట్ టెక్నాలజీ. అలాగే అదర్ మైన్స్ లో కూడా మనం ఇప్పుడు ఓపెన్ గ్యాస్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీలకు వెళ్తున్నాము. అట్లాగే ఏఎల్పి అనేది మన ఆసియాలోనే బిగ్గెస్ట్ మైన్, అన్ని పిఎల్సి కంట్రోల్ టెక్నాలజీ అక్కడ వాడుతున్నాము. అలాగే సిఎస్పిస్ కూడా ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ మోడల్ సిఎస్పిస్ జేబీఆర్ సిఎస్పి మనం 10 MTPA చేసుకోవడం జరిగింది. రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా అది యాక్సిడెంట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం మనం రైలు ద్వారా చేయాలి. దానికి డెఫినెట్ గా అప్పుడు మన CNMD గారి ప్రభుత్వం ఆ రైల్వే లైన్ కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. అదే రకంగా అది మెయింటైన్ అవ్వడం కూడా జరుగుతుంది. సార్, ఈ లేటెస్ట్ గా ఏదో స్టోన్ వేశారు సార్, ఇది ఇనాగ్రేషన్ సంబంధించి దేనికి సార్? ఇది మొన్న 17 ఫిబ్రవరి 24 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ కోల్ శ్రీ అమృతలాల్ మీనా గారు మన సింగరేణి ప్రాంతం విజిట్ కి వచ్చారు. వచ్చినప్పుడు
ఇక్కడ ఆల్రెడీ అప్పటికే మనం ఇది డెవలప్ చేసి, అంటే ఈ అప్లిట్మెంట్ అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. ఈ గార్డెన్ ఇదంతా కూడా మన ప్లాన్ ప్రకారం చక్కగా డెవలప్ చేసి ఇనాగ్రేషన్ రెడీగా ఉంది. అప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి గార్డెన్ పేరు కూడా అమృత్ గార్డెన్స్ అని పెట్టాం. సార్ అమృతలాల్ మీనా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అసలు ఏ పవర్ ప్లాంట్ లో కూడా నేను నీట్ గా ఎక్కడ చూడలేదు. వండర్ఫుల్ ఉన్నది సార్. ఇక్కడ మనకు చాలా మంచిగా చేశారని చెప్పేసి పెట్టుకొని ఇనాగ్రేట్ చేశారు అనమాట. ఓకే సార్, చాలా ఒక అద్భుతమైన ప్రాంతంలో మేము ఉన్నాము. అంటే ఏదో మన కోల్ ఫీల్డ్ ప్రాంతంలో లేకుండా ఒక ఇంటర్నేషనల్ పార్క్ లో ఉన్న ఫీలింగ్ కనబడుతుంది. ఒకసారి చుట్టూ చూపించు బాబు ఒకసారి. ఎందుకంటే ఈ ప్లాన్ గైడ్ లైన్స్ అంతా మీదే అని మేము భావిస్తున్నాం సార్. మేము భావించడం ఎందుకంటే ఎంత ఒక వండర్ఫుల్ గా ఇక్కడ ఉందంటే. సరే, మనం విషయానికి వద్దాం సార్. సార్, ఇప్పుడు వాస్తవంగా మనకు సింగరేణి అంటే ఎన్విరాన్మెంట్ పరంగా దుమ్ము ధూళి మ్యాక్సిమం తగ్గిస్తూ మనము ప్రొడక్ట్ తీస్తున్నాం తెలుస్తుంది కదా. మీ పరిధిలో కూడా ఇప్పుడు మరి బొగ్గు ఉత్పత్తి క్రమంలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టే నేపథ్యంలో ఎటువంటి యంత్రాలను ప్రవేశపెడుతున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు దాకా మనం ఏంటంటే బ్లాస్టింగ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడతాం. అత్యధిక శాతం బొగ్గు ఉత్పత్తి అంత బ్లాస్టింగ్ ఉంటుంది. బట్ ఎన్విరాన్మెంటల్ కి అది చాలా హాని చేస్తుంది. సో దాని బదులు ఇప్పుడు కటింగ్ టెక్నాలజీస్ వాడాలని చెప్పేసి సర్ఫేస్ మైనర్ ఆల్రెడీ మన మైన్స్ లో కొయ్యగూడ బోసులో చేస్తుంది. అది అవుట్ సోర్స్ బయట కాంట్రాక్ట్ ద్వారా పెట్టించాము. సో సింగరేణి కూడా మణుగూరులో ఒక సర్ఫేస్ మైనర్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కొనడానికి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చాం. దాన్ని టెండరింగ్ యాక్షన్ లో ఉంది. సో తొందరలో అది సక్సెస్ అయితే అటువంటి టెక్నాలజీలు తెచ్చి వీలైనంత వరకు పరిసర ప్రాంతాలకి దుమ్ము ధూళి ఎగకుండా మనం చెక్ చేస్తాము. అట్లాగే ఒక రిపేర్ అసెంబ్లీ అని చెప్పేసి బ్లాస్టింగ్ లేకుండా అదే భూమిని తొలిచి లూజ్ చేస్తే దాన్ని మనం తీసి పక్క పోయొచ్చు. అటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉన్నాయండి. అంటే చేస్తున్నాము. ఎటు చేసి మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈవెన్ సిహెచ్పి లో కూడా 5-6 రకాల డస్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, డ్రై ఫాగ్ వాటర్ డస్ట్ సపరేషన్ డిఎఫ్డిఎస్ అని చెప్పేసి, ఆటోమైజర్ సిస్టమ్స్ అని చెప్పి, మిస్ట్ స్ప్రే సిస్టమ్స్ అని రకరకాల సిస్టమ్ ఎక్కడ ఏది అప్లికబుల్ చేసి అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఇప్పుడు దాదాపు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 12 సిహెచ్పిలో దాదాపు 7-8 సిహెచ్పిలు అయిపోయినాయి. మిగతా వాటికి కూడా తొందరలో చేసి ఎంత వీలైతే ఎక్కడ వీలైతే అక్కడ ఎన్విరాన్మెంట్ రక్షించడానికి. అట్లాగే ఇప్పుడు మన ఎస్టిపి పవర్ ప్లాంట్ లో ఉన్నాం కదా, అక్కడ ఎఫ్జిడి టవర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. 2 ఎందుకు సార్ ఇప్పుడు? ఎందుకంటే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది గాల్లోకి విడుదలైతే పరిసర ప్రాంతాల్లో స్ప్రెడ్ అయితే ఉన్న మనం పీల్చే ప్రజలందరికీ ఆరోగ్యం దెబ్బతింటది. సో అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎఫ్జిడి అంటే దానిలో ఉన్న సల్ఫర్ అది కంప్లీట్ తీసేసి గాల్లో కలవకుండా చేస్తుంది. ఆ ప్లాంట్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే సంక్షేమం కోసము ఎన్విరాన్మెంట్ కోసం ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా ముందుకెళ్తున్నాం. చాలా అద్భుతమైన విషయం సార్. ఎందుకంటే కొత్తగా మాకు తెలుస్తుంది, ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు అవి ఎందుకు మరి డీసల్ఫరైజేషన్ అని చెప్పేసి అందులో ఉన్న సల్ఫర్ కంటెంట్ ని మనకి ఇప్పుడు లేకపోతే చాలా ఎక్కువ క్వాంటిటీలో వెళ్తుంది. దాన్ని మినిమం లెవెల్లో పెట్టడానికి దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్దేశించిన రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ దాటి ఇంత ముందు ఆ లిమిట్స్ కింద దాటున్నాము. ఈ ప్లాంట్ కంప్లీట్ అయితే మనం ఖచ్చితంగా వారు నిర్దేశించిన లిమిట్ ప్రజారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మనం చేయగలం. ఓకే సార్, ఇప్పుడు మిషనరీ వాడకము ఉపయోగంలోకి ఎక్కువ తీసుకొస్తూ అదే క్రమంలో ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ దానికి తగ్గట్టుగా యంత్రాలను మనం సమకూర్చుకుంటున్నాము. అలాగే ఉన్న యంత్రాలను కూడా మనం ఎక్కువ పరిధిలో ఏంటంటే ఎక్కువ శాతం దాన్ని అవైలబిలిటీ వాడుకోవడానికి రెడీగా పెట్టాలి. అటువంటి అవైలబిలిటీ మనకు నిర్దేశించిన లక్ష్యాల కన్నా చాలా అధిక మొత్తం 40% CMPD గవర్నమెంట్ నిర్దేశిస్తుంది. మనం అంతా 90% అంతకన్నా ఎక్కువే ఉన్నాం.
ఓకే సార్. వాటిలో ఎట్లా చేస్తున్నాం అంటే బెస్ట్ మన కింద ఉండే మన ఇంజనీర్స్ కానీ మన టీము సార్ ఎక్విప్మెంట్ అవి కూడా స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కొంటూ వాటి లైఫ్ పెంచుకుంటూ ఇప్పుడు ఎట్లయితే ఎల్ఈడి లైట్లు ఇప్పుడు ఫిట్ అండ్ ఫర్గెట్ మెయింటెనెన్స్ ఫ్రీ. అవును, ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ వచ్చి మాకు పని లేదని అడుగుతారు. వాస్తవం ఆ సార్. టైప్ లో అలాగే మిగతా వాటిలో కూడా మేము అదే స్టాండర్డ్స్ పడేది మన హైయెస్ట్ స్టాండర్డ్ నెలకొల్పే విధంగా మనం కృషి చేస్తున్నాం సార్. ఓకే సార్, మీ పార్క్ లో కూర్చుంటే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది సార్. ఇప్పుడు సిహెచ్పిలలో అంతా లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నట్టు తెలిసింది సార్. మొన్న అవునండి. మేము జేవిఆర్ చూసినప్పుడు. అవును. అంటే అది ఏ ఉద్దేశంతో మీరు పెడుతున్నట్టు, అంత ఖర్చుతో కోట్ల ఖర్చు అని తెలిసింది. ఎందుకంటే ఆటోమేషన్ చేసుకుంటే ఏంటంటే ఒక కంట్రోల్ రూమ్ నుంచి సార్ ఇప్పుడు అవన్నీ కూడా మన STPP లో ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసాం 2016. అలాగా? ఇక్కడ అంతా కంప్లీట్ ఆటోమేషన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇక్కడ. అంటే ఎక్కడన్నా ఏదైనా ఫెయిల్ అయితే అది బైపాస్ చేస్తే మళ్ళీ సిస్టమ్ నడవద్దు, దాన్ని కరెక్ట్ చేస్తే నడుస్తుంది. సార్ ఇంతకుముందు ఆ అవకాశం ఇంతకుముందు వర్క్ ప్రజల్లో చేయాలని చెప్పి అటువంటి సేఫ్టీ సిస్టమ్స్ అన్ని కూడా బైపాస్ ఆర్ ఎక్విప్మెంట్ సపోర్ట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఇస్తే దాన్ని బైపాస్ చేసి మెయిన్ ఎక్విప్మెంట్ నడుపు ఇటువంటివి చేస్తారు. సో అటువంటివన్నీ అవాయిడ్ చేసి ప్లస్ మనకి ముందుగానే అది ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు పెట్టిన సిస్టమ్స్ తో బేరింగ్ టెంపరేచర్ మానిటరింగ్, రీచ్ టెంపరేచర్ అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇది ఫెయిల్ అవబోతుంది అని కంట్రోల్ ఉన్న ఇంజనీర్ తెలుస్తుంది. అదే సార్, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, అక్కడ ఉండే టెక్నీషియన్ కి వాళ్ళకి వెరిఫై చేయమని చెప్తారు. వెరిఫై చేసి చిన్న ఫాల్ట్ ఉంటది, వైర్ లూజ్ కనెక్షన్. మొన్న మేము సత్తుపల్లి చూసినాం సార్. అంత పెద్ద సిఎస్పి కదా, మాకు మనుషులు ఎక్కడ కనిపించలే. ఆ కంట్రోల్ రూమ్ లోకి పోతే కంట్రోల్ టెక్నీషియన్ చెప్పాడు, సార్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, సంబంధిత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళపై చూస్తారండి. చూసి చాలా వండర్ అనిపించింది సార్. అది ముఖ్యంగా మేము ఇక్కడ కూడా చూసినాం. ఇన్ని గంటలు మాకు మ్యాన్ పవర్ ఎక్కడ కనిపించలే. కనిపించదు అంటే మ్యాన్ పవర్ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ అంటే ఎక్కువ కనిపించారు. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ఫుల్లీ ఆటోమేషన్ అయిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గింది. వాస్తవం. అంత పెద్ద ప్లాంట్ కు ఎక్కడ చూసినా మనిషి కనవాలి. ప్రభాకర్ గారిని అడిగితే కంట్రోల్ రూమ్ లోకి తీసుకుపోయింది, మొత్తం అక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం అక్కడ కనబడుతుంది, పిన్ టు పిన్. అంటే దాన్ని బట్టి ఇక్కడ చిన్న డిఫాల్ట్ వచ్చినా దానికి సంబంధిత టెక్నీషియన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే క్లియర్ చేసేస్తారు. 3 షిఫ్ట్ లో కంట్రోల్ రూమ్ లో ఇంజనీర్స్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళ పని అదే అబ్జర్వ్ చేయడం చేసుకొని చేస్తుంటారు. అయితే సార్ ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు కదా, ఈ యూనియన్ లీడర్లతోని, మీ సబార్డినేట్స్, మీ కింది స్థాయి అధికారులతో కానీ, అలాగే కార్మిక వర్గంతో కానీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. వీళ్ళందరినీ మరి మీరు ఏ రకంగా సమన్వయం చేసుకొని వెళ్తారు సార్? అది మామూలు విషయం కాదు. అంటే తప్పనిసరిగా ఒక కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి, అలాగే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వ్యవస్థలో ప్రతిదానికి చిన్న సమస్యలు అయితే ఉంటాయి. అవి డిస్కషన్స్ అంటే మనం దాన్ని ఒక మీటింగ్ పెట్టుకొని సమావేశం అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకొని అందరి మాటలు విని ఏదైతే మనకు మంచిగా ఉంటుందో, ఎక్కువ మందికి బెనిఫిట్ ఏదో అవుతుందో అవన్నీ ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం ఈ సమన్వయం అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మన కార్మికులు కానీ అధికారులు కానీ యూనియన్ చక్కగా కష్టపడి పనిచేస్తారు. అందుకు యూనియన్ నాయకుల సహకారం కూడా ప్రతి ఒక్కరికి కంపెనీ అభివృద్ధి చెందాలన్న తపన అయితే బాగా ఉంది. అదే రకంగా ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా కోఆపరేట్ చేసి పరిస్థితిని అర్థం చేసుకొని మీకు సహకారం అయితే అందిస్తారు. అందించడం బట్టి మనం ఇంత ప్రగతి 70 మిలియన్ టన్నులు ఫస్ట్ టైం లాస్ట్ టైం సాధించగలిగాం. అలాగే పవర్ ప్లాంట్లలో కూడా పవర్ ఏ ప్రాజెక్ట్స్ లో అయినా మనం అప్రతితంగా దూసుకెళ్ళిపోతున్నాం. అయితే ముందు కూడా చాలా ప్రణాళికలు కూడా వేసుకుంటున్నాం ఇంకా దీనిలో ముందుకు వెళ్ళడానికి. వాస్తవం సార్. అయితే మనకు గత ప్రభుత్వము కొన్ని వేల కోట్ల బాకీ ఉన్నది, మనం కరెంటు తీసుకొని అని ఒక వార్త మధ్య హల్చల్ చేసింది. మరి దానికి మీరు పైసలు వసూలు చేసిండ్రా? అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు. డెఫినెట్ గా ఆ విషయం అంటే ప్రజల కార్మికులు ఫైనాన్స్ విషయం తీసుకుంటే అడుగుతారు. అవన్నీ ఉన్నవే. అంటే ఎండి గారు ఏమన్నారంటే మనకు 12,000 కోట్లు అయితే వసూలు చేసినాం రాజశేఖర్ గారు చేశారు. ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ కమిటీలో మేము కూడా మెంబర్ కాబట్టి వాళ్ళకి రకరకాల పద్ధతులు. ఇది అంతా ఏంటంటే
ఈ ఎంత అడ్మినిస్ట్రేటివ్ లో భాగము ఎవరు ఫాలో అప్ చేసేది వాళ్ళు చేస్తారు. దానిలో మనకి కొద్దిగా అటు ఇటులో ఉన్న మనకి వాళ్ళకి అగ్రిమెంట్ పిపిఐ అంటారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. దాదాపు 25 సంవత్సరాలకి ఎంటర్ అయి ఉన్నాం మనం డిస్కమ్లతో. సో ఆ పవర్ ప్రైజ్ అగ్రిమెంట్ కి ఎవరైనా బైండింగ్ చేయాల్సిందే. వెనక ముందైనా రావాలి. ఆ రూల్ ప్రకారము వెనక ముందైనా రావాల్సిందే. ఆ రూల్ ప్రకారం అందులో లేట్ అయితే 2 నెలల లోపల టైం ఉంటది. అది అని రకరకాల క్లాజులు ఉన్నాయి. లేట్ అయితే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్ని కూడా ఉంది. దాని ప్రకారం కంపెనీ వ్యవస్థ నడుస్తూనే ఉంది. అది కూడా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది నిరంతర ప్రక్రియ. బొగ్గులు వస్తూనే ఉంటది, రెవెన్యూ వస్తూనే ఉంటది. అలాగే పవర్ యూనిట్ జనరేట్ చేస్తాం, దానికి రెవెన్యూ వస్తూనే ఉంటది. సో రెవెన్యూ, బిల్డింగ్, ఫైనాన్స్ అంతా నిరంతర ప్రక్రియ. దానిలో అయితే ఇంత ముందు చెప్పారు కదా సార్ మీరు, మళ్ళా 800 మెగావాట్స్ మన ప్రణాళిక ఉన్నదని. అది ఏమన్నా ముందుకు సాగుతుందా సార్? 800 మెగావాట్ ఆల్రెడీ టెండర్స్ పిలిచారు సార్? పిలిచాము. అది జూన్ అంటే ఇంకా మనం మే ఎండింగ్ లో ఉన్నాం. జూన్ 15వ తారీఖు నాడు బిట్స్ ఓపెనింగ్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ అయిన తర్వాత మినిమం 2 నుంచి 3 నెలల పరిధిలో ఆర్డర్ కూడా వేసేస్తాం. చేసి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా మేము పని మొదలు పెడదామని చెప్పి మేము ప్రణాళికలో ఉన్నాము. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ తీస్తారా? నెక్స్ట్ ఇయర్ కాదు, ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టాలని మినిమం 50 నెలలు పడుతుంది. మరి 2028కి సార్ ఇది కూడా అంతే పట్టింది. చాలా ఫాస్ట్ కట్టినట్టు అనిపించింది. మరి చాలా ఫాస్ట్ కాదు, మధ్యలో కొంత అయింది. కానీ మనకు ఓవరాల్ గా 2016 మొదటి యూనిట్ స్టార్ట్ అయింది. 16 సెప్టెంబర్, 2వ యూనిట్ 16 డిసెంబర్ లో స్టార్ట్ అయింది. మనం అవి లెక్కేసుకుంటే దాదాపు 53 నెలల సమయం పట్టింది మొదటి యూనిట్. అది అంటే దాదాపు 4 years పడుతుంది మనకు. అంతే 4.5 years పట్టింది. ఇప్పుడు మనం 4 years 2 months నిర్దేశించుకున్నాం 50 నెలలు. సో మేము కొద్దిగా కృషి చేస్తే దాన్ని ఇంకా ముందుకు జరపచ్చు. ఆ ప్రణాళికల్లో ఉన్నాం అది ఆల్రెడీ. ఓకే సార్, చాలా 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 ముఖ్యమైన విషయాలు. భవిష్యత్తులో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి సాధించే ప్రణాళికలో మీ వంతు పాత్ర, దీంట్లో ప్రాముఖ్యత అనేది అర్థమైంది. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెకనైజేషన్, లేటెస్ట్ టెక్నాలజీ అంతా మీ ద్వారానే నడవాలి. మీరు ఇచ్చే యంత్రాలతోనే మనము డస్ట్ లేకుండా సంథింగ్ ఏ రకంగానో జరుగుతుంది. కాబట్టి సింగరేణి కార్మిక లోకం అంతా, అంటే ఈ 6 జిల్లాల్లో ప్రయాణికము అంతా చూపంతా ఈరోజు E&M మీదనే ఉంది సార్, ఒక నిజం చెప్పాలంటే. ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీలు మీరు పరిచయం చేస్తున్నారు. వాళ్ళు రేపు ప్రపంచమే టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి వాళ్ళతో పాటు మనం ఆ రేస్ లో ఉండాలంటే మనం కొత్త కొత్త రకాలు అందిపుచ్చుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. నేను కాదంటలేను. అంటే మీరు ఉద్యోగం చేయటం వేరు, బాధ్యతగా చేయటం వేరు. ఇప్పుడు మీరు దీన్ని ఉద్యోగం కాదు, బాధ్యత కాదు, నాది అనుకుని చేస్తున్నట్టుగా కార్మిక వర్గం అనుకుంటుంది. కాబట్టి ఇంత తొందరగా ఉధృతంగా అద్భుతమైన రీతిలో మీరు ఎక్కడ ఏ మట్టి ముట్టుకున్న బంగారం అయ్యే పరిస్థితిలో ఇప్పుడు సింగరేణి E&M డిపార్ట్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు వర్క్షాప్లు, CHPలు, OCలు అన్ని తిరిగాము సార్. ప్రతి దాంట్లో మీ ముద్ర అనేది కనబడుతుంది. ఎందుకంటే మీ శ్రమ, మీ ముద్ర అంటే మీరు పడే శ్రమ కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ సార్ జీవితకాలం అయిపోయిన యంత్రాలు వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే ఒక టాక్, ఒక మాట వినబడుతుంది సార్. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇప్పుడు అవునండి, కొద్దిగా ఏంటంటే అండర్ గ్రౌండ్ లో మన ఇండియాలో అండర్ గ్రౌండ్ టెక్నాలజీ అంతా ఓపెన్ కాస్ట్ కి అవును దాదాపు 90-92%. ఇప్పుడు సింగరేణిలో 92% ఓపెన్ కాస్ట్, 8% అండర్ గ్రౌండ్. అవును సార్. అదే కోల్ ఇండియాలో చూస్తే 95% ఓపెన్ కాస్ట్, 5% అండర్ గ్రౌండ్. సో అండర్ గ్రౌండ్ మైన్స్ కి సంబంధించిన టెక్నాలజీ మరి వాళ్ళ యంత్రాలు తయారు చేసే వాళ్ళకి ఎక్కువ మార్కెట్ ఉంటే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ ఎక్కువ లేరు. ఓపెన్ కాస్ట్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్విప్మెంట్ మళ్ళీ బయట వేరే రోడ్లకి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వాడచ్చు కాబట్టి దానికి ఎక్కువ మంది ఉన్నారు తయారీదారులు. మన అండర్ గ్రౌండ్ లో ఎక్కువ మంది లేరు. ఒకప్పుడు మనం అంతా యూరోప్ నుంచి చేసుకునే వాళ్ళం, తర్వాత ఇండియాలో కొంత డెవలప్ అయ్యారు. చాలా లిమిటెడ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కొద్దిగా టెండరింగ్ ప్రాసెస్ ఇబ్బందులతో కొద్దిగా లేట్ అయింది. ఎనీహో అవి కూడా తొందరలోనే వచ్చేసి మొత్తం అన్ని కూడా రిప్లేస్ అయ్యి వచ్చే 3 నెలల్లో
మనము కొత్త ఎక్విప్మెంట్ తోనే ఏదైతే సర్వే ఆఫ్ అయింది, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ SDLs లో కొద్దిగా ఇబ్బంది అయింది లాస్ట్ టైం. కొన్ని పర్చేజ్ ప్రొసెస్ వలన టెండర్ మళ్ళీ రీఫ్లోట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు దాన్ని కూడా అధిగమించాము. అవును సార్, ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ రిగ్స్ మీ పరిధిలోకి వస్తాయి కదా. ఎక్స్ప్లోరేషన్ దిక్స్ అదే సపరేట్ గా ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటే చూస్తుంది. దాని ఇంజనీరింగ్ కూడా ఎక్స్ప్లోరేషన్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్స్ అని వేరే ఉన్నారు. అది సపరేట్, అది మీ పరిధిలోకి రావాలి కదా. మా పరిధిలో అంటే ముందు నుంచి అట్లా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చేయరు కదా, ఎక్స్ప్లోరేషన్ అడవుల్లో చేస్తారు కాబట్టి అది అక్కడ ఉండే. ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ జియాలజీ సైడ్ అక్కడ GM గారు చూసుకుంటారు. ఇంజనీరింగ్ సైడ్ ఒక DGM, డ్రిల్లింగ్ DGM అని ఉంటారు. ఆయన కంట్రోల్ మొత్తం నడుస్తాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టోర్స్ మన వ్యవస్థలోనే వస్తాయి. బట్ రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్, మెకానిక్స్, సూపర్వైజర్స్ అయితే ఇక్కడంటే వర్క్ షాప్స్ అంటే మన కంట్రోల్లో నడుస్తాయి. ఆ డ్రిల్లింగ్ సంబంధించిన మటుకు అక్కడ ఉన్న GM గారి కంట్రోల్లో ఆ DGM డ్రిల్లింగ్ ఇంజనీరింగ్ హెడ్ ఉంటాడు ఒక ఆయన సహకారంతో ఆయన కంప్లీట్. వాటికి జ్వరం వచ్చినా కూడా మళ్ళీ వర్క్ షాప్ రావటమే కదా. వాళ్ళ వర్క్ షాప్ సపరేట్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడ ఉంది ఎక్స్ప్లోరేషన్ వర్క్ షాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎక్స్ప్లోరేషన్ ఆఫీస్ GDK 5 ఉంది. వాళ్ళ ఆఫీస్ పక్కనే వర్క్ షాప్ ఉంది. వాళ్ళ సంబంధించిన మనకు తెలియదు ఉంది. దానికి సంబంధించిన డ్రిల్లింగ్ ఉన్నారు. కన్స్టబుల్ నెంబరే ఉంటారు. మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడిగిందంటే, భూపాలపల్లి ఒక ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన ఇంజనీర్ 3 ఏరియాలకి వెళ్ళి 3 రకాల మెటీరియల్ తీసుకొచ్చి ఒక డ్రిల్ తయారు చేసిందంట. నెక్స్ట్ వీక్ దాన్ని విజిటింగ్ పోతాను సార్. అంటే కొన్ని కోట్ల రూపాయలది కొనుక రాకుండా ఈయన 3 ఏరియాలకి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని ఒక కొత్త ధనం తయారు చేసిందంట. ఇటువంటి స్ఫూర్తి అంటే మీ ఆఫీసర్లు బూస్టింగ్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా. నేను భోపాలపల్లినప్పుడు మీరు చెప్పింది చూస్తాను. నేను GM ఎక్స్ప్లోరేషన్ గారితో మాట్లాడి తెలుసుకొని ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఆ యాక్టివిటీ వాళ్ళ కంట్రోల్ నడుస్తుంది, కానీ వాళ్ళకి ఏం కావాలన్నా మళ్ళీ సింగరేణి మిగతా డైరెక్టర్ బోర్డు అంతా ఒకటే కదా, మరి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అడిగితే మన వర్క్షాప్ నుంచి ఇస్తారు, స్పేర్ చేస్తారు. అది కూడా సింగరేణిలో భాగమే. అది కూడా ఇప్పుడు మెయిన్ గా మీరు మీ సబార్డినేట్స్ కి ఇచ్చే సపోర్ట్ కానీ బూస్టింగ్ కానీ, ఇప్పుడు కోప్పడకుండా నొప్పి లేవకుండా మీరు వాడి దగ్గరికి వెళ్ళి పని తీసుకుంటారు. కోప్పడకుండా అవసరమైనప్పుడు ఆ పని ఎంతవరకు అవసరం అంతవరకు అదే సార్ వాళ్ళకి చెప్తాం. అది సున్నితంగా. అంటే ముఖ్యంగా ఏంటంటే నా పాలసీ అంతా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మన కింద ఉన్నారు, మన వర్క్మెన్ కానీ సూపర్వైజర్, వీళ్ళందరికీ విషయం అర్థం చేయిస్తే వాళ్ళు అర్థం చేసుకొని వారు ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్ సార్. మేమెంత వాళ్ళకి కావాల్సిన టూల్స్, ట్యాకిల్స్, స్పేర్స్ అవి వాళ్ళకి సమయానికి అందుబాటులో పెట్టేటట్టు మేము చేస్తాం. వాళ్ళు ఇంకేమన్నా సూచనలు నాకు ఇవి కావాలి సరే అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని పాజిటివ్ గా తీసుకొని చేస్తాం. సో వాళ్ళని అర్థం చేసుకుని ఎందుకు చేస్తున్నాం ఈ పని అని అర్థం చేయించే ప్రయత్నం నేను ఎక్కువ చేస్తాను. అది మా కింద ఆఫీసర్లు కూడా అదే చెప్తారు, చెప్పండి మాట్లాడండి వాళ్ళతో. అది దాంతో గ్యాప్ తగ్గుద్ది. వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే, మీరు అన్నారు కదా మనసు పెట్టి పని చేస్తే ఆనందంగా చేస్తారు. మనకి ఏమి అందులో ఇది ఉండదు. క్వాలిటీ ఆఫ్ ది వర్క్ కూడా మంచి టర్న్ అవుట్ అవుతుంది. ఒకసారి చాలా విషయాలు చెప్పారు. మీరు సింగరేనియన్స్ కు ఇచ్చే మెసేజ్ ఏంటి, చివరిగా సందేశం అనుకోవచ్చు? అంటే దేనిల మధ్య నుంచి GM దాకా మీరు ఒక పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి అందరు మీ పిల్లలే. మీ పిల్లలకు ఒక మంచి సందేశం సార్. సింగరేణి అనేది ఒక సమిష్టిగా అందరూ ఒకే లక్ష్యం, ఒకే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. అట్లాగే నేను ఎందుకంటే సింగరేణి నుంచి రిటైర్ అయిపోయిన, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆఫీసర్లు కావచ్చు, కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాం, మాట్లాడుతుంటాం. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు సింగరేణి ఒకే ఫ్యామిలీ అన్నది బయటకు వచ్చినాక మాకు తెలుస్తుంది. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఒకే ఫ్యామిలీలాగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు శ్రీరాంపూర్ ఉంది, STBP, చిన్న కాలనీ, వాళ్ళు అంత పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళందరూ వాళ్ళ క్లబ్స్ లో కానీ పార్కుల్లో కానీ అన్ని రిక్రియేషన్ అయిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే పండగలు, మన శ్రీరామనవమి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది, అద్భుతంగా జరుపుకున్నాను. అట్లాగే అన్ని ఏరియాల్లో కూడా మన రిక్రియేషన్ పార్క్స్ కావచ్చు, క్లబ్లు కావచ్చు, అట్లాగే మన గుళ్ళు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇవన్నీ కూడా
మన సింగరేణి ఫ్యామిలీ ఎన్ని చేస్తారు, అందరూ సమిష్టిగా కృషి చేసి మనం ఇంతకుముందు పని చేసిన దానికన్నా ఇప్పుడు ఇంతకుముందు లక్ష్యాలు కొద్ది స్లోగా పెరిగేవి, ఇప్పుడు లక్ష్యాలు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచం చాలా తొందరగా ముందుకు పోతుంది. దానికి తగ్గట్టు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనకు అన్ని కావాల్సిన సహకారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అడిగినట్టు ఇస్తున్నారు. కాబట్టి ఇదన్నీ గుర్తు పెట్టుకొని అందరూ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా పని ఇష్టంగా భావించి ఇష్టంగా చేస్తూ మన సింగరేణిని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే మనకి 100 మిలియన్ టన్నుల టార్గెట్లు పెట్టుకున్నాము. అట్లాగే పవర్లో కూడా ఈ మధ్య మన సీనియర్ బల్లాం సారు టేక్ ఓవర్ చేసిన తర్వాత జనవరి 1 చేసిన తర్వాత ఫస్ట్ వారంలోనే మాకు పవర్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వారు కొన్ని దిశానిర్దేశం చేశారు. సత్యనారాయణ గారు మనం ఇప్పుడు ఆల్రెడీ సోలార్లో వెళ్ళాం, విండ్లో పోవాలి, పంపు స్టోరేజ్ పోవాలి, గ్రీన్ హైడ్రోజన్ పోవాలి, రాజస్థాన్ సోలార్ పోవాలి, కాళేశ్వరం ఆసుపత్రి పోవాలి, ఎల్ఎండిను మల్లన్న సాగర్ వాటి మీద మన ఫ్లోటింగ్ సోలార్కి వెళ్ళాలి. వీటిలో మాకు ఏవైతే నిర్దేశించారో ఒక 6 డజన్ కార్యక్రమాలు పైగా బ్యాటరీ అన్నిటినీ టెండరింగ్ షో తీసుకొచ్చేసాం సార్. అంటే 3 నెలల్లో నార్మల్గా సంవత్సరాలు పడతాయి ఇటువంటి ప్రాజెక్ట్. సో తీసుకొచ్చి ఆల్రెడీ ప్రతిదీ ఆర్డర్ చేయడం, వాళ్ళు అక్కడ వచ్చే ఏజెన్సీస్ అక్కడ పనిచేసి స్టడీ చేయడం కూడా జరుగుతుంది ఆల్రెడీ. కొన్ని డిపిఆర్లు కూడా వచ్చినాయి, నెక్స్ట్ బోర్డులో పెట్టి అప్రూవల్స్ కూడా టెండర్లు చేసేస్తాం. కొన్ని గవర్నమెంట్ అప్రూవల్స్. సో మన గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా మన సీఎండి గారు బలరాం సారు వాళ్ళు కూడా బాగా సహకారం అందిస్తున్నారు. క్లోజ్ గా గవర్నమెంట్ తో మేమే అడగడం తర్వాత గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా చక్కగా సహకరిస్తుంది. సో ఖచ్చితంగా 100 బిలియన్ టన్నులు ఇది మన అట్లాగే ధర్మల్లో కూడా మనకి 2000, 2800 మనం ఇక్కడి నుంచే చేస్తాం. అట్లాగే సోలార్ లో కూడా ఇప్పుడున్న 500ని ఇమీడియట్ గా 2500కి స్కేల్అప్ చేయడానికి ఈ సంవత్సరంలో ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ చేయాలి. అలాగే 532 ఏదైతే నిర్దేశించుకున్నామో అది 2024-25 ఎండింగ్ అంటే మార్చి కల్లా కంప్లీట్ చేసి సింగరేణిని ఫస్ట్ నెట్ జీరో కంపెనీగా తీర్చి నెట్ జీరో కంపెనీగా మనం ఫస్ట్ నెట్ జీరో కోల్ కంపెనీని ఇండియా తీర్చిదిద్దాలని ఆల్రెడీ ఆ నిర్దేశించిన లక్ష్యాలు మనం అందుకోవాలంటే మన సింగరేణి ఎంటైర్ ఫ్యామిలీ కార్మిక కుటుంబాలు, అధికారులు, అట్లాగే సూపర్వైజర్లు, అట్లాగే యూనియన్ నాయకులు, అలాగే ఈ సింగరేణి 6 జిల్లాల్లో ఉండే పరిసర ప్రాంతాల ప్రజలు, పత్రికా మిత్రులు, విలేకరులు అందరి సహకారాలు ఎవ్రీబడి, అలాగే మన ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు అందరి సహకారం తీసుకొని సింగరేణి ఈ నిర్దేశించిన లక్ష్యాలని ఖచ్చితంగా సాధిస్తుందని నాకు 100% నాకు నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా ఆ డైరెక్షన్ పోతాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and subscribe our channel.